పుస్తకం కలిపింది. రచన వహీద్ ఖాన్. హలో! నమస్కారమండి. అశోక్ గారేనా? అవును. రచయిత అశోక్ గారేనా? అవునండి. అవును. అవతలి గొంతు మత్తుగా పలికింది. ఫ్రస్ట్రేషన్‌లో కూడా ఉన్నట్లుంది. ప్రఖ్యాత రచయిత అశోక్ గారేనా? అయ్యా బాబూ! ఇప్పటికే పలుసార్లు అడిగారు. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు. ఇప్పుడు ఆ విశేషణాలు అందరికీ ఉన్నాయి. రచయిత, ప్రఖ్యాత రచయిత, ప్రముఖ రచయిత, ప్రజా రచయిత. మీరనుకుంటే అందులో నేను కూడా ఒక్కడిని. ముసలి గొంతు ఖరాఖండిని ఉలకబోసింది. అవునులెండి. చిన్న, సన్న, కొత్త, సీనియర్ రచయితలకు కూడా ఉపమానాలున్నాయి. రచయితలందరూ ప్రముఖులే. వెటకారంగా అనట్లేదు. సృజించడం అంటేనే గొప్ప. ఇంతకు మీరెవరు? నేనెవరినో తర్వాత చెప్తాను గానీ, మీ మొదటి కథల సంపుటి 'కలల సాగు' మీ దగ్గరున్నదా? నా మొదటి కథల సంపుటి ఇంకా మిగిలి ఉన్నదా? అప్పుడెప్పుడో గాని అచ్చువేసింది ఇప్పుడు దొరకడం కష్టం గదా! ఒకటి ఉండే. అది కూడా దొరకడం లేదు. నా దగ్గరుంది మీకు పంపమంటారా? మూడో ముద్రణ. చాలా బావుంటుందండి పంపితే. ముసలి గొంతు ఆశ అత్యుత్సాహంతో పలికింది. ఇంతకీ మీరెవరు? సత్యాన్ని. సత్యమా? ఏ సత్యం? మీ మొదటి కథల సంపుటి అచ్చు వేయించడానికి సహకరించిన వాణ్ణి. అరెరే! సత్యం నువ్వా? ఎంత కాలమైంది నిన్ను జూసి నీతో మాట్లాడి. 80 ఏండ్లొచ్చినాయి. దాంతో పాటు మతిమరుపు. అయినా చాలా గ్యాప్. ఫోన్‌లో ఎలా గుర్తుపట్టేది? ఒకప్పటి పరిచయం మళ్ళీ నీవు పలకరింపులోకొచ్చింది. నేనేదో సెంట్రల్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేటోన్ని. నువ్వేమో హైదరాబాద్‌లో. నీ గురించి ఇతరులతో విచారిస్తే ఊర్లోనే ఉన్నావని తెలిసిందే. ఫోన్ నంబర్ ఎలా దొరికిందే? కలల సాగులోనే ఉంది. పబ్లిషర్ వాళ్ళు మూడో ముద్రణ వేశారు గదా! అందులో మొబైల్ నంబరుంది. మొత్తానికి పుస్తకం మళ్ళీ కలిపింది. ఆ క్రెడిట్ కలల సాగుకే. ఇప్పుడెక్కడుంటున్నావు? చివరగా ఢిల్లీలో పనిచేశాను. అక్కడే రిటైర్ అయ్యాను. పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ఒకరు అమెరికా, ఇంకొకరు కెనడా. నేను మా ఆవిడ అక్కడెక్కడో ఎందుకని విజయవాడలోనే పాత ఇంటినే కూల్చేసి కొత్తగా కట్టుకున్నాం. అక్కడే ఉంటున్నాను. మా ఆవిడ రెండవ కరోనాలో ఇక్కడే చనిపోయింది. ప్రస్తుతం ఒంటరివాణ్ణి. అయ్యో! సారీ. మీ శ్రీమతి చాలా మంచి మనిషి. మనం కలుసుకునేదెట్లా? నువ్వేమో విజయవాడలో, నేనేమో హైదరాబాదులో. ఇద్దరం కలిసేదెట్లా? ఒకరి వద్దకు ఇంకొకరు రావాలి. నేనే నీ దగ్గరికి రావాలి. సత్యం, అశోకుల మధ్య ఉన్నది గాఢమైన స్నేహ సంబంధం. అక్షరం అశోక్ అయితే ఆలోచన సత్యం. అక్షర త్రోవ సత్యమైతే అశోక్ అక్షర సాగు. సత్యం, అశోకులను పరిచయం చేసింది పుస్తకమే. తర్వాత ప్రతి సాయంత్రం కలుసుకునేవారు. కలిసి ఎన్నో సాహిత్య సభలకు వెళ్ళేవారు. వీరు లేకుండా సాహిత్య సభ జరిగేది కాదు అనే స్థితికొచ్చింది. ఒకరి అభిప్రాయం ఇంకొకరు పంచుకోకుండా సృజన జరక్కపోయేది. ఒకరు సెంట్రల్ డిపార్ట్‌మెంట్, మరొకరు జర్నలిస్ట్. వీరి స్నేహబంధాన్ని సత్యం ప్రమోషన్ విడదీస్తుంది. కాలం ఇంకా దూరం చేసింది. సత్యం బిజీగా ఉండటం వల్ల అశోక్ దూరమయ్యాడు. అశోక్ తన వృత్తిలో నిమగ్నమై ఉండటం వల్ల వృత్తిలో కొనసాగుతూ హైదరాబాద్‌లోనే ఉన్నాడు. వయసు మీద పడటం, నిష్పక్షపాత ధోరణిలో రాయటం వల్ల అశోక్‌కి ఆరోగ్యం, ఉద్యోగం సరిగా లేవు. 2, 3 పత్రికలు మారాడు. విడువలేని నిష్పక్షపాత ధోరణి పలు పత్రికల నుండి మారేటట్టు చేసింది. చివరకు తనే వృత్తిని మానుకుని జ్ఞాపకాల్ని, రచనల్ని మననం చేసుకుంటూ గడుపుతూ 70 ఏళ్ల వయసును ప్రమోషన్‌గా పొందాడు. చేతకాని శరీరం మాత్రమే మిగిలింది. మనసు చైతన్యంగా ఉన్నప్పటికీ భౌతిక శరీరంతో జీవితం బందీ అయింది. కాలానుగుణంగా రచనలకు దూరమైండు. అలాగే సత్యం, అశోక్ మధ్య కూడా దూరం పెరిగింది. కమ్యూనికేషన్ కట్ అయింది. కాలనేదే దోషం. ఇన్నేళ్ల తర్వాత సత్యం ఫోన్ చేయటంతో మళ్లీ చిగురించింది. చిగురించిన సంబంధం అశోక్, సత్యముల మధ్య కొత్త ఉత్తేజాన్ని నింపింది. హలో సత్యం, బావున్నావా? ఏం చేస్తున్నావు? కొన్ని పాత పుస్తకాలుంటేను సర్దుతున్నా. రిటైర్ అయ్యాక ఏమైనా పని పెట్టుకున్నావా? ఏం చేస్తాను? విజయవాడలో ఎక్కడైనా సాహిత్య సభలుంటే వెళ్ళటం, వారానికోసారి దగ్గరి ప్రాంతాల్లో ఉన్న బంధువుల్ని కలవటం, పాత, కొత్త పుస్తకాలు సేకరించడం, వాటిని తిరగేయటం. ఏదో కాలక్షేపం చేయాలి కదా! ఓ రోజు హైదరాబాద్ రారాదూ? హైదరాబాద్‌కా? ఎందుకు రాను? ఖచ్చితంగా రావాలి. కాస్త తీరిక చేసుకొని రావాలి. నీతో మాట్లాడడానికి రావాలి. ముచ్చట్లాడటానికి రావాలి. నీతో గడపడానికి రావాలి. బోలెడన్ని ముచ్చట్లున్నాయి పంచుకునేటందుకు. వచ్చే వారం రా. నేను నీ కొరకు వెయిట్ చూస్తూ ఉంటాను. 2 రోజులు గడిపి వెళ్ళాలి. మొన్నటి ఫోన్ కంటే నేటి ఫోన్‌లో ముసలి గొంతు హుషారైంది. హృదయ కలయికలు మనుషుల్ని ఇంకొంతకాలం జీవించడానికి తోడ్పడతాయి. వాస్తవమే. అశోక్ సత్యం కంటే వయసులో పెద్దోడు. సత్యం అశోక్ దగ్గరికొచ్చినప్పుడల్లా అశోక్ అనే పిలుపు, సత్యం అనే ప్రతి పిలుపు ఉండేది. హలో అశోక్, ఎలా ఉన్నావు? ఎలా ఉండడం ఏంటి? ఈ ముసలి ప్రాణానికి 4 రోగాలు, 40 టాబ్లెట్లు. ఏమని చెప్పను? మొదట చెప్పు, నువ్వెప్పుడొస్తున్నావు? రేపాదివారం వస్తున్నా. 2 రోజులుంటాను. ఇదిగో ముందే చెప్తున్నా హడావిడి చేయకు. నీతో కబుర్లు చెప్పడానికి, వినటానికే వస్తున్నా. అన్నట్టు నీ పుస్తకం కూడా పట్టుకొస్తా. హైదరాబాద్‌లో అడ్రస్ చెప్పు. వాట్సాప్ లొకేషన్ చూడ్డం వచ్చా? వచ్చు, నేర్చుకున్నా.
నేర్చుకునేదే ఉంది. టెక్నాలజీలో ముందు నుండే హుషారువి గదా! సాయంత్రం పక్కింటి అబ్బాయి రాగానే లొకేషన్ షేర్ చేస్తాను. తప్పక రావాలి. ఓకే. ఓకే. మర్చిపోకు నా కలల సాగును తీసుకురా. దాన్నెలా మర్చిపోతాను? మళ్ళీ మనల్ని కలిపింది అదే కదా! లొకేషన్ ప్రకారం ల్యాండ్ మార్కులు చెప్పగానే సత్యం డ్రైవర్ అశోక్ ఇంటి ముందు ఆపాడు. కారు దిగకుండానే ఉత్సాహంతో ఉన్నాడు. రా సత్యం లోపలికి రా. అశోక్ మాత్రం అమిత ఉత్సాహంతో ఉన్నాడు. కుర్చీ మీద నుంచి లేవలేకున్నా, సత్యం వద్దని వారిస్తున్నా సత్తానంతా కూడదీసుకొని సేఫ్టీ స్టాండ్ సహాయంతో లేచాడు. చేతులు కలుపుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ఉద్వేగాలు అదుపు తప్పాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎదురు సోఫా చూపించి కూర్చోమని సైగ చేశాడు. సత్యం కూర్చోగానే నీటి గ్లాస్‌తో ప్రత్యక్షమైంది అశోక్ భార్య. కళ్ళు తుడుచుకుంటూ హాల్లోకొచ్చింది. ఎన్నేండ్లయిందన్నా మనం కలవక. వదిన కూడా ఈరోజు ఉండి ఉంటే ఎంత బావుండేదో. ఆడమనిషి లేని ఇంటి గురించి కష్టాలు మాట్లాడుకోలేం. కాసేపు ఆమె జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. పిల్లల గురించి మాట్లాడుకున్నాక అశోక్ తన లైబ్రరీని సత్యానికి చూయించడానికి తీసుకెళ్ళాడు. పక్క గదిలో లైబ్రరీ. ఇద్దరూ కాసేపు అక్కడే గడిపారు. సత్యం ఎదురు ర్యాక్‌లో నచ్చిన పుస్తకాన్ని తీసి తిరిగేస్తున్నాడు. అశోక్ లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయి. విలువైన పుస్తకాలు, ఇప్పుడు ఎక్కడా దొరకని పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతాయి చాలానే. చాలా రోజుల నుంచి ఎక్కువగా వాడినట్లున్నారు. దుమ్ము దుమ్ముగా ఉంది. అశోక్ లైబ్రరీలో కూర్చుని కొన్ని పుస్తకాల గురించి చెప్తూ ఉన్నాడు. తన పుస్తకాల గురించి చెప్తూ ఉన్నాడు. అవును, నేనా మధ్య ఫోన్ చేసినప్పుడు పాత పుస్తకాలు సర్దుతున్నా అన్నావు. పుస్తకాల సేకరణ అభిరుచి ఇంకా తగ్గలేదా? తగ్గలేదు. ఈ కలల సాగు ఎలా ఎక్కడ దొరికింది? గతంలో సాహిత్య సదస్సుకు హైదరాబాదొచ్చినప్పుడు తెలంగాణ సాహిత్య పరిషత్ చుట్టుపక్కల ఉండే పాత పుస్తకాల స్టాల్‌కెళ్ళా. నీ పుస్తకం దొరికింది. పాత పుస్తకాలు సేకరిస్తున్నాను, భద్రపరుస్తున్నాను. రచయితలు వదులుకున్నవి, రచయితల్ని వదులుకున్న వారు వదిలేసిన పుస్తకాలు చాలా మటుకు అక్కడ కనిపించాయి. మన సమయాన్ని ఇలా పుస్తకాల్ని సేకరించడానికి ఉపయోగించకూడదా? అన్న ఆలోచనతో లైబ్రరీ స్థాపించాను. దానికొక రీడింగ్ రూముంది. కాలక్షేపం కాని వాళ్ళు, అభిరుచి ఉన్నవాళ్ళు లైబ్రరీకొచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళే ఆ లైబ్రరీని నడిపిస్తూ ఉంటారు. చాలా సంతోషం. మంచి పని చేస్తున్నావు. సమాజానికి మేలు చేసే పని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. వంట రెడీ అయి ఉంటది. భోజనానికి వెళ్దాం పద. భోజనం అయ్యాక కలల సాగును తీసి అశోక్కిచ్చాడు. అశోక్ పుస్తకం కవర్ పేజీని తడిమి చూశాడు. పేజీలను బొటనవేలుతో వేగంగా తిప్పి చూశాడు. కొన్నేళ్ల క్రితం తప్పిపోయిన పిల్లవాడు దొరికినంత ఆనందం అశోక్ కళ్లలో కనబడుతోంది. అశోక్ పుస్తకాన్ని టీపాయ్ మీద పెట్టాడు. అవును, ఓ సంగతి మర్చిపోయాను. నిన్ను కలవడానికి ఇద్దరు మిత్రుల్ని ఈ టయానికి రమ్మన్నాను. వస్తూ ఉంటారు. ఎవరు? ఇక్కడి ఎమ్మెల్యే మనుషులు. వాళ్ళెవరో నాకేం పరిచయం లేదే. కలవటానికి పరిచయమే కావాలా? రండ్రండి. లోపలికి రండి. సత్యం నువ్వు కూడా రా. కూర్చో. ఇదిగో వీరు ఎమ్మెల్యే అసిస్టెంట్. వారు ఎమ్మెల్యే గారి బావమరిది. ఈయన ఈ మధ్యనే కవితలు బాగా రాస్తున్నారు. నావి వినడానికి, అతను వినిపించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. నిన్న వచ్చినప్పుడు సత్యం వస్తాడు. వచ్చిన తర్వాత కలుద్దాం అన్నాను. వచ్చారు. ఏంటి విషయం? ఏం లేదండి. లైబ్రరీ సంగతి ఏదో ఒక మాట అనుకుంటే అశోక్ కలగజేసుకున్నాడు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన లైబ్రరీని, అంటే ఇందాక చూసిన లైబ్రరీని కొనడానికొచ్చారు. గుడ్‌విల్ ఎంతో చెప్పమన్నారు. నేనెందుకు చెప్పడం? నువ్వే జెప్పాలి. లైబ్రరీ అమ్మటం ఏంటి? అందుకు నేను అనుమతి ఇవ్వడమేంటి? అర్థం గాక సత్యం అన్నాడు. సరే సరే, ఈరోజే వచ్చాను కదా! రేపొకసారి కూర్చుందాం లెండి అన్నాడు కలవడానికొచ్చిన మనుషులతో. మీ నిర్ణయానికి ఎదురు జూస్తూ ఉంటాం. నమస్కారం అంటూ వెళ్లారు. ఏమీ అర్థం కాని సత్యం అశోక్ నన్ను ఇలా ఇరికించాడేంట్రా అనుకున్నాడు. ఏం లేదు సత్యం. వాళ్ళు నా లైబ్రరీని కొనడానికి తరచూ ఫోన్లు చేస్తున్నారు. వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేకి కాస్త పుస్తకాల అభిలాష ఎక్కువ. అందుకే 2, 3 సార్లు అడిగాడు. నీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వు చేస్తున్న పని అర్థమయ్యాక పుస్తకాలని నీకే ఇవ్వాలనుకున్నా. ఇచ్చేశానని వాళ్ళతో చెప్పా. అబద్ధం చెప్పినా. ఓ తియ్యటి అబద్ధం. పుస్తకం ఎక్కడ క్షేమంగా ఉంటుందో నాకు అర్థమైంది. వాళ్ళు ఫ్యాన్సీగా పుస్తకాన్ని చూస్తున్నారు. నువ్వేమో బాధ్యతగా చూస్తున్నావు. అందుకే నీకే ఇస్తున్నాను. ఈ లైబ్రరీపై సర్వ హక్కులు నీకే ఉన్నాయి. వాళ్ళొచ్చినప్పుడు అదే, ఈ లైబ్రరీని అమ్మడం లేదని నువ్వు ఓ తియ్యటి అబద్ధం చెప్పు. విజయవాడకి లైబ్రరీని షిఫ్ట్ చేసుకో. కావాలంటే ఖర్చులు నేనే భరిస్తాను. నన్ను కాదనకు. తనకు నచ్చిన రచయిత, ప్రఖ్యాత రచయితల పుస్తకాలు చేరుతున్నందుకు సంతోషపడ్డాడు. కానీ అశోక్‌ని పుస్తకాల నుండి దూరం చేయడం ఇష్టం లేదు. మరుసటి రోజు ఎమ్మెల్యే మనుషులకు రావద్దని సమాచారం అందింది. వాళ్ళు రాలేదు. ప్రఖ్యాత రచయిత గారి పుస్తకాలు సంరక్షణాలయానికి బయలుదేరాయి. కొంతకాలానికి అశోక్ కూడా. సాహిత్య వర్క్‌షాపులు నిర్వహిస్తూ సత్యం దగ్గరికి చేరుకున్నాడు అశోక్.